హాయ్ గైస్, మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025 సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చాయి కదా. ఇది ఏ బ్రాంచ్కి వచ్చాయి? బైపీసీ వాళ్ళకి వచ్చాయా లేక ఎంపీసీ వాళ్ళకి వచ్చాయా? ఏదైతే రిజల్ట్స్ వచ్చాయి కదా, వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పేరు ఎంసెట్ బడి యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మీకు వస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఏవైతే సెకండ్ ఫేజ్ వచ్చాయి కదండి, అవి బైపీసీ వాళ్ళవి. ఎంపీసీ వాళ్ళవి ఇంకా రాలేదు, వస్తాయి. ఏదైతే 28న ఎంపీసీ వాళ్ళని వస్తాయి, ఆ వీడియో కూడా చేస్తాం. అది కాకుండా మనం ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకోబోయినట్టయితే, అసలు ఏదైతే ఆల్రెడీ ఎంటర్ సప్లై అయిపోయి ఉండి వాళ్ళ రిజల్ట్స్ వస్తాయి కదా, వాళ్ళ రిజల్ట్స్తో ఆ రిజల్ట్స్ వచ్చినాక జరిగే ఫేజ్ ఇది. ఈ యొక్క ఫేజ్లో మనం చెక్ చూసుకున్నట్టయితే మన రిజిస్టర్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ కొట్టినట్టయితే మనకి కావాల్సిన ఫీడ్ వస్తుందండి. ఇక్కడ నాకు లేదని నేను కొట్టట్లేదు, మీరు సెర్చ్ చేసి మీరు కొట్టుకోండి. మెజారిటీ మనం ఎక్కువగా యూస్ చేయాల్సిందే ఇదేనండి. ఏపీ ఎంసెట్ రిజల్ట్ 2025 కొట్టగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్ చూసినట్టయితే మీరు రీసెంట్గా ఏవైతే ఇంటర్ సప్లైస్ అయ్యాయో వాళ్ళకి వచ్చే ర్యాంక్స్, ఏవైతే ర్యాంక్స్ వచ్చాయో కదండి, అవి చూసుకున్నట్టయితే మనకి ఈ సెకండ్ ఫేజ్ లోపు అవి ఏదైతే ఆ యొక్క ఇంటర్ సప్లైస్ ఇవి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఆ యొక్క రిజల్ట్కి సంబంధించినట్టయితే మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క ఫేజ్ ముందుగానే వచ్చేస్తాయండి. ముందుకు వచ్చిన వల్ల అది అడ్వాన్స్ సప్లై రాసి మనకి పాస్ అవ్వడం వల్ల, ఏవైతే పాస్ అవుతాం కదా, ఆ యొక్క పాస్ అవ్వడం వల్ల మనకి కనబడేది ఏంటంటే ఇప్పుడు మనకి ఎంపీసీ ఫ్యూచర్లో రాబోతుందండి. 28వ తారీఖు రాబోతుంది. ముందుగానే మీకు ఆన్లైన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అది కాకుండా ఏదైతే ఈ వీడియోలో మాట్లాడుకునే టాపిక్ ఆల్రెడీ మాట్లాడుతున్నాం కదా, ఆ టాపిక్ ఫుల్ఫిల్ చేద్దాం ఫస్ట్. అయితేనేమో ఏదైతే ఎంసెట్ రిజల్ట్స్ 2025 ఉన్నాయి కదండి, ఆ యొక్క 2025 చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఇదైతే మనకి ఏదైతే సప్లై రిజల్ట్స్ అయినాక ఈ యొక్క సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చే సెకండ్ ఫేజ్ అవుతున్నాయి. బైపీసీ వాళ్ళకి సెకండ్ ఫేజ్ అవుతున్నాయి. ఈ యొక్క సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నట్టయితే మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఫస్ట్ కౌన్సిలింగ్ అండి, సెకండ్ ఫేజ్ అండి. అలా చూసుకున్నట్టయితే ఏదైతే చాలా యూట్యూబర్లు చేంజ్ చేసి ఏవైతే చెప్తున్నారో అవి మీరు గుడ్గా ఫాలో అవ్వడం వల్ల మీకు ఏం ఉపయోగం ఉండదండి. ముందుగానే మీరు ఆల్రెడీ డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకుని ఉంటారు. మీకు ముందుగానే మన ముందు వీడియోస్లో చెప్పుకుంటూ ఉంటాం. మీలాంటి లాయల్ సబ్స్క్రైబర్ల కోసం థ్యాంక్స్ అండి. మీరు ఇంత సపోర్ట్ ఇవ్వడం వల్లే మాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ప్లీజ్ more support for our channel. Our channel name is ఎంసెట్ బడి యూట్యూబ్ ఛానల్. ఇంకా అసలు ఫ్యూచర్లో ఏదైతే ఈ ఫేజ్లో ఏదైతే జరుగుతుందో వాటి గురించి, ముందుగానే ఏ డాక్యుమెంట్స్ అవసరమో వాటి గురించి, ఇంకా చాలా ఏదైతే ఎంసెట్ గురించి జరుగుతున్నాయి ఇప్పట్లో, వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఇందులోన ఎంసెట్ బడి యూట్యూబ్ ఛానల్లో. చాలా రోజులైంది, మళ్ళీ ఒక కొత్త వీడియోతో చాలా టైం తీసుకొని వస్తున్నాను. కొంచెం ఎంకరేజ్ చేసి నిలబెడతారని కోరుకుంటూ గుడ్ బై, సెలవు.